హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం డిసెంబర్ మంత్కి సంబంధించి 4, 5, 6 ఈ 3 డేస్ న్యూస్లో ఉన్న కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ పాలసీ అనేది న్యూస్లోకి వచ్చింది. ప్రభుత్వ పథకం అదేంటంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇది కొత్త పాలసీ ఏం కాదు, యాక్చువల్లీ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఇది ఇండియాలో సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇన్స్టాలేషన్స్ పెంపొందించాలి అని చెప్పి, సౌర విద్యుత్ యొక్క ఇన్స్టాలేషన్స్ని పెంపొందించాలని చెప్పేసి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పథకం. ఏంటి పథకం పేరు? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని గుర్తుపెట్టుకోండి. 2024లోనే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ పథకం ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే దీన్ని లాంచ్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ఇన్స్టాలేషన్స్ని వీళ్ళు కంప్లీట్ చేశారు, అంటే ఎన్ని సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఫోటోవోల్టైక్ సెల్స్ని ఇన్స్టాల్ చేశారు అన్న దానికి బట్టి ఇక్కడ మినిస్ట్రీ వాళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకుందాం, ప్రతి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంటే. దీన్ని లాంచ్ చేసింది వచ్చేసి February 15, 2024 ఈ సంవత్సరం అని చెప్పాను కదా. ఏ రోజున? February 15, 2024 లాంచ్ చేశారు. అలాగే దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ సోలార్ పవర్ టు 1 crore హౌస్ హోల్డ్స్ బై 2027. 2027 మార్చ్ కల్లా 1 కోటి మంది హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సోలార్ పవర్ని అందించాలి, సౌర విద్యుత్ని అందించాలని టార్గెట్. ఎన్ని? 1 crore. ఈ పాయింట్ ఫోకస్ చేయండి. అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన పాయింట్ వచ్చి విత్ ఇన్ జస్ట్ 9 months 6.3 lakh ఇన్స్టాలేషన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్. అంటే గడిచిన 9 నెలల్లో, ఎప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ చేశారు కదా, ఇది ఎప్పటికి సంబంధించింది మనం డిసెంబర్లో డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. గడిచిన 9 నెలల్లోనే 6.3 lakh ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేశారు. అంటే టార్గెట్ ఎంత? 1 crore. 1 crore వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నది ఎప్పటికల్లా? 2027 మార్చ్ కల్లా. సో అప్పుడే మనకి 2024 ఎండ్ అవ్వకుండానే 6.3 lakh ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయంట, ఓకేనా. ఇది ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా స్టేట్మెంట్స్ వైజ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రతి పథకం ఇలానే చదువుకోవాలి, ఓకే. అండ్ ఇక్కడ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా, అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడుగుతారు. ఇండియాలో ఉన్నాయి. ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్లో ఈ ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2015లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి తీసుకురావడం జరిగింది. దాంట్లో తర్వాత రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా మెంబర్షిప్ తీసుకుంటూ వస్తున్నాయి, ఓకే. ఇది మనకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆల్సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు కొన్ని ఎనర్జీ స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేశారు. అందులో న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు సంబంధించి మనకున్న సోర్సెస్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇలా చూస్తుంటాం కదా, అందులో హైయెస్ట్ సోర్స్ వచ్చి సోలార్ ఎనర్జీ నుంచే వస్తుందన్నమాట, ఓకేనా. ఆ పాయింట్ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ పిఎస్ఎల్వి C59 సక్సెస్, ఓకే. ఇందాక మనం చూసిన టాపిక్ వచ్చేసి ఒకటి ఎకానమిక్ లింక్ చేసుకోవచ్చు, ఎకానమీలోని గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి చూడొచ్చు. అలాగే ఎన్వైర్మెంటల్ టాపిక్ కూడా లింక్ చేయొచ్చు, అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కదా. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ గురించి ఉంటుంది కదా మనకి సిలబస్లో. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీకి లింక్ చేయొచ్చు. పిఎస్ఎల్వి C59 ప్రయోగం అనేది సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పేసి ఇస్రో వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఒకసారి చూద్దాం. ఈ పిఎస్ఎల్వి C59 ఏదైతే ఉందో, ఓకే, ఇండియాకి సంబంధించిన లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇండియాకి సంబంధించి మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ ఏది అంటే పిఎస్ఎల్వి అనమాట. దీంట్లో మనం చేసిన C59 ఏదైతే ఉందో దీని ద్వారా మనం పంపించింది ఏంటంటే యూరోప్కి సంబంధించిన ఉపగ్రహాలు, యూరోప్కి సంబంధించిన శాటిలైట్స్ని పంపించామన్నమాట. ఒకసారి దాని డేటా చూద్దాము.
అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకు చెందిన NSIL సరికొత్త విజయాన్ని అందుకుంది. ఐరోపా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రోబా 3 మిషన్కు చెందిన 2 ఉపగ్రహాలను PSLV C-59 వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ప్రోబా 3 మిషన్, ప్రోబా. సో ఈ పాయింట్ అడుగుతారు. ప్రోబా 3 మిషన్ అనేది ఏ దేశానికి సంబంధించిన మిషన్ అంటే యూరోప్కి సంబంధించిన మిషన్, యూరోప్కి సంబంధించిన మిషన్. అయితే ఈ యూరోప్కి సంబంధించిన ప్రోబా 3 మిషన్లో ఉన్న 2 శాటిలైట్స్, ఆ 2 శాటిలైట్స్ అంటే ఇక్కడ ఉపగ్రహాలు, ఈ 2 శాటిలైట్స్ని కక్షలోకి తీసుకెళ్లి పెట్టింది ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన PSLV లాంచ్ వెహికల్ అనమాట. ఓకే, అండ్ మనం ఎందుకు వేరే కంట్రీస్కి సంబంధించిన శాటిలైట్స్ని తీసుకెళ్ళాలి అంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL అంటారు. ఇస్రోకి సంబంధించి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కమర్షియల్ వింగ్ అనమాట. సో ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ వింగ్ ఏంటండి, NSIL ద్వారా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రోబా 3 మిషన్కి సంబంధించిన శాటిలైట్స్ని ఇండియాకి సంబంధించిన PSLV C-59 సక్సెస్ఫుల్గా నింగిలోకి ప్రవేశపెట్టిందంట. ఒకసారి ఆ 2 శాటిలైట్స్ చూడండి. దాదాపు 550 కిలోల బరువైన ఈ 2 ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆక్యుల్టర్ ఏంటి వాటి పేర్లు, కరోనాగ్రాఫ్ అండ్ ఆక్యుల్టర్. ఓకే, బాణుడి గుట్టు విప్పేందుకు ఉపయోగపడనున్నాయి. ఓకే, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రోబా 3 మిషన్ యొక్క ఉద్దేశం సన్ యొక్క కరోనా ఉంటుంది కదా, ఆ కరోనాని స్టడీ చేయడానికి ఉద్దేశించిందే ప్రోబా 3 మిషన్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా దీనికి సంబంధించిన శాటిలైట్స్ని నింగిలోకి ప్రవేశపెట్టారని చెప్పి ఇస్రో వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఓకే, ఒకసారి మీరు స్టాటిక్ కాన్సెప్ట్లోకి వెళ్ళి లాంచ్ వెహికల్స్ ఏంటి, వాటి కెపాసిటీస్ ఏంటో చూసుకోండి. ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట స్టాటిక్ కాన్సెప్ట్లో. లాంచ్ వెహికల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ SLV, స్మాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్వి వచ్చేసి ప్రతిదానికి మనం చూసుకోవాల్సింది పేలోడ్ మాస్, అది ఎంత మోసుకెళ్ళగలుగుతుంది. ఇది వచ్చి 40 kgs. ASLV వచ్చేసి 150 kgs. PSLV ఇది చాలా ఇంపార్టెంట్. PSLV వచ్చేసి 1860 kgs పేలోడ్ మాస్. పేలోడ్స్ అంటే మోసుకెళ్ళేవి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్స్ మోసుకెళ్తున్నాయి, దాని యొక్క కెపాసిటీ ఎంత ఉండొచ్చు. నెక్స్ట్ GSLV Mark 3, GSLV Mark 2, GSLV Mark 3, ఈ రెండింటి కెపాసిటీస్ ఎంత, Mark 2 వచ్చేసి 2200 kgs జియో సింక్రోనస్ ఆర్బిట్లో పెడుతుందన్నమాట. నెక్స్ట్ Mark 3 వచ్చేసి 4000 kgs, చాలా ఇంపార్టెంట్. మనకి చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఉంది కదా, అది GSLVకి సంబంధించిన లాంచ్ వెహికల్ ద్వారానే తీసుకెళ్లారనమాట. కాబట్టి ఫోకస్ చేయండి, ఏ లాంచ్ వెహికల్ ఎంత పేలోడ్ మాస్ ఏ ఆర్బిట్లో ప్రవేశపెడతారని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, టాప్ 100 నగరాల్లో భారత్ నుంచి ఒకే ఒక్క సిటీ. సో ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన 100 నగరాలు అంటే మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్గా ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇండియాకి సంబంధించి ఓన్లీ ఒకే ఒక్క సిటీ చోటు సంపాదించుకుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, టాప్లో ఏమున్నాయి, ఇండియాకి సంబంధించి ఏముంది, ఇలా చూసుకుంటే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం. మన ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన 100 నగరాల జాబితా 2024లో భారత్ నుంచి ఒకే ఒక్క నగరానికి చోటు దక్కింది. ఇది ఎప్పటిలాగానే వరుసగా 4వ ఏడాది కూడా ఫ్యాషన్ రాజధాని ప్యారిస్. సో టాప్ ప్లేస్లో వచ్చేసి ప్యారిస్ నగరం ఉంది. అండ్ ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ఇక్కడ డేటా అనలిటిక్స్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్. డేటా అనలిటిక్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన దీని పేరేంటి, మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్, 100 మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్ 2024 లిస్టింగ్లో టాప్ ప్లేస్లో ఏముంది, ప్యారిస్. ఓకే, అండ్ తర్వాత ఇందులో ఈ జాబితాలో వరుసగా ఉన్నాయి ఏంటంటే మాడ్రిడ్, టోక్యో వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ఓకేనా, మాడ్రిడ్ అంటే సిటీ ఎక్కడికి సంబంధించింది, మాడ్రిడ్ స్పెయిన్కి సంబంధించిన సిటీ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్న టోక్యో వచ్చేసి జపాన్కి సంబంధించిన సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇండియాకి సంబంధించి ఒకే ఒక సిటీ ఉందన్నాం కదా, ఆ సిటీ ఏంటంటే న్యూఢిల్లీ నేషనల్ క్యాపిటల్ న్యూఢిల్లీ. ఎన్నో స్థానంలో ఉందంటే 74th పొజిషన్లో ఉంది. ఓకే,
నెక్స్ట్ కాన్సెప్ట్ డిసెంబర్ 6th. కొన్ని డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి న్యూస్లో ఉన్నవి. ఇక్కడ డిసెంబర్ 6th న్యూస్లోకి వచ్చింది ఏంటంటే మహాపరినిర్వాణ దివస్. మహాపరినిర్వాణ దివస్ అనేది దేనికి సంబంధించింది అంటే అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో బిఆర్ అంబేద్కర్ గారు మన డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించిన చైర్పర్సన్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన డెత్ యానివర్సరీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బర్త్ యానివర్సరీ కాదు, డెత్ యానివర్సరీ అనమాట. ఈ డెత్ యానివర్సరీ ఏ రోజున అంటే డిసెంబర్ 6th. ఈ డిసెంబర్ 6th ఇండియన్ గవర్నమెంట్ మహాపరినిర్వాణ దివస్ కింద సెలబ్రేట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 11, 1891. సో ఒకసారి చూద్దాం. ఇండియా టు అబ్జర్వ్ 69th డెత్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఓకే, ఎన్నో డెత్ యానివర్సరీ ఇది? 69th. సో బర్త్ యానివర్సరీ ఎప్పుడు? బర్త్ యానివర్సరీ వచ్చేసి ఏప్రిల్ 14th అని గుర్తుపెట్టుకోండి. డెత్ యానివర్సరీ సందర్భంగా చేసేదే మహాపరినిర్వాణ దివస్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకునేటప్పుడు ఇంట్రడక్షన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి, రాజ్యాంగ పరిషత్ గురించి చదువుకుంటాం కదా. ఈ రాజ్యాంగ పరిషత్ గురించి చదువుతున్నప్పుడు కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్టాటిక్ కాన్సెప్ట్లో. అందులో ఏ కమిటీకి ఎవరెవరు అధ్యక్ష బాధ్యతలు వహించారని చెప్పేసి మనం చదువుకుంటాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ. తెలుగులో ముసాయిదా కమిటీ అంటారు కదా, డ్రాఫ్టింగ్ కమిటీ. మొత్తం 6 members ఉంటారు డ్రాఫ్టింగ్ కమిటీలో. అందులో చైర్పర్సన్ ఎవరంటే అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించిన చైర్పర్సన్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తొలి ప్రైవేట్ ఉపగ్రహం, ఇక్కడ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అయితే ఇలాంటివి ఉండడం ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ శాటిలైట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే ఇక్కడ ఈ శాటిలైట్ని తయారు చేయడమే కాదు, దాన్ని లాంచ్ చేయడము, అలాగే లాంచ్ చేసిన తర్వాత దాన్ని మానిటర్ చేయడం కూడా కంప్లీట్గా ఈ ప్రైవేట్ ఏజెన్సీయే చూసుకుంటుందంట. ఓకేనా, అలాంటి ఒప్పందంతో న్యూస్లోకి వచ్చారు. ఒకసారి చూద్దాం. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. సమాచార ఉపగ్రహ నిర్మాణం నుంచి ఈ మేరకు భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఇన్ స్పేస్ అంటే మనకి 2020లో లాంచ్ చేశారు, ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. ఇన్ స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ 2020లో ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారంటే అంతరిక్ష రంగంలో అంటే ఈ యొక్క స్పేస్ రంగానికి సంబంధించి ప్రైవేట్ ప్రోత్సాహకాన్ని ఇంకా పెంపొందించే విధంగా, ప్రైవేట్ ఇంట్రొడక్షన్ ఇంకా పెంపొందించే విధంగా తీసుకొచ్చారు. ఇన్ స్పేస్ 2020లో తీసుకొచ్చారనమాట. ఇది వచ్చిన తర్వాతనే ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ అంతరిక్ష రంగానికి సంబంధించి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడము, రీసెర్చ్ చేయడము ఇదంతా చేస్తున్నారు, శాటిలైట్స్ తయారు చేయడం ఇదంతా. అయితే ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటంటే ఈ ఇన్ స్పేస్ వాళ్ళు రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేశారు, ఒక కంపెనీని సెలెక్ట్ చేశారు. అదేంటంటే అనంత్ టెక్నాలజీస్. సో డైరెక్ట్గా అడుగుతారు, అనంత్ టెక్నాలజీస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి సంబంధించిన సంస్థని సెలెక్ట్ చేశారు. దేనికోసం సెలెక్ట్ చేశారు? మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ని తయారు చేయడం, అలాగే ఆ శాటిలైట్ని నిర్వహించడం, తర్వాత నింగిలోకి పంపించడం, అలాగే నింగిలోకి పంపించిన దాని వర్క్ ఎలా ఉంది అని మానిటర్ చేయడం, మొత్తం అంతా కూడా A to Z వర్క్ అంతా కూడా మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ చూసుకోబోతుంది. ఆ కంపెనీ పేరేంటంటే అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ స్పేస్ కింద ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ వీళ్ళు తయారు చేసే శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్. ఏంటండి? కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సమాచారానికి సంబంధించిన ఉపగ్రహం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మార్బర్గ్ వైరస్ డిసీజ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ డిసీజ్కి ఇంకొక పేరు ఏంటి అంటే బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటారు. ఏంటి? బ్లీడింగ్ ఐ వైరస్. ఓకేనా,
బ్లీడింగ్ ఐ వైరస్ అన్న, మార్బర్గ్ డిసీజ్ అన్న, మార్బర్గ్ వైరల్ డిసీజ్ అన్న ఒకటే. ఈ డిసీజ్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక ప్రాంతంలో ఎక్కువగా దీనివల్ల మరణాలు సంభవిస్తూ న్యూస్లోకి వచ్చిందనమాట. సో న్యూస్లో ఉన్న ఏ డిసీజెస్ అయినా కానీ మనం ఎలా చూసుకోవాలి అంటే ఆ డిసీజెస్ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా విజృంభణ సృష్టిస్తున్నాయి అలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మార్బర్గ్ వైరస్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించి న్యూస్లోకి వచ్చిందంటే ఉర్వాండా. ఓకే, ఆఫ్రికన్ కంట్రీ ఉంటుంది కదా ఉర్వాండా, ఈ కంట్రీకి సంబంధించి న్యూస్లోకి వచ్చిన డిసీజ్ మార్బర్గ్ వైరల్ డిసీజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఉర్వాండా కంట్రీకి సంబంధించి ఏదన్నా విషయం గుర్తొస్తుందా మీకు? మనకి విమెన్ రిప్రజెంటేషన్ ఉంది కదా, విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి ఈ చట్టసభల్లో విమెన్ రిప్రజెంటేషన్, మహిళా ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న కంట్రీ ఏ కంట్రీ అంటే ఉర్వాండా కంట్రీ. గ్రేటర్ దాన్ 61% విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఉర్వాండా కంట్రీలో ఉంటుంది. చెప్పుకోవడానికి ఇది పేద దేశం అయినా కానీ ఆఫ్రికన్ కంట్రీలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ పూరెస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, సో చెప్పుకోవడానికి ఎకనామికల్గా పేద దేశం అయినప్పటికీ కూడా విమెన్ రిప్రజెంటేషన్లో, లెజిస్లేచర్లో విమెన్ రిప్రజెంటేషన్లో మనకి టాప్లో ఉందన్నమాట. గ్రేటర్ దాన్ 61% అంటే చూడండి ఎంత ఎక్కువ ఉందో. కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేసి చూడండి, ఇండియా యొక్క విమెన్ రిప్రజెంటేషన్ ఎంత చట్టసభల్లో ప్రజెంట్ లోక్సభలో చూసుకుంటే లెస్ దాన్ 14%, నియర్లీ 13.8%. ఓకే, యాక్చువల్లీ మీరు చూసుకుంటే మనకి ఈ యొక్క 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది కదా సెప్టెంబర్ లాస్ట్ ఇయర్లో. ఏంటి 106th విమెన్ రిప్రజెంటేషన్ బిల్ పాస్ అయింది. పాస్ అయ్యి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటది ఆ చట్టం? 1/3 రిజర్వేషన్ టు విమెన్ ఇన్ లోక్సభ అండ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అవునా? సో ఈ చట్టం పాస్ చేసిన తర్వాత మామూలుగా అసలు యాక్చువల్గా చూసుకుంటే కామన్ సెన్స్ ప్రకారం చూసుకుంటే ఒక చట్టం వచ్చింది అంటే దాని తర్వాత ఇంకా రిప్రజెంటేషన్ పెరగాలి కదా. అయితే చూడండి 17th లోక్సభ, ఇంతకు ముందున్న లోక్సభలో చూసుకుంటే విమెన్ రిప్రజెంటేషన్ 14.2% అట్లా ఉండేది. ఓకేనా, 14.2% గ్రేటర్ దాన్ అలా ఉండేది. కానీ 17th లోక్సభ తర్వాత ఇప్పుడు వచ్చింది కదా 18th లోక్సభ. 18th లోక్సభలో ఇంకా తగ్గిపోయింది విమెన్ రిప్రజెంటేషన్, నియర్లీ 13.8% పడిపోయింది. ఓకేనా, ఇవన్నీ కంపారిటివ్గా చదవండి. చూసుకుంటే ఉర్వాండా కంట్రీ అనేది ప్రపంచంలోనే విమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇక్కడ ఏంటంటే ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఐస్ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. తెలుగులో చెప్పాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంటే మన కంట్రీకి విదేశాలకు సంబంధించి ఎవరైనా పెట్టుబడులు పెడితే లేదా ఈ విదేశాలకు సంబంధించిన గవర్నమెంట్స్ ఏమైనా పెట్టుబడులు పెడితే వీటన్నిటిని కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద చూసుకోవాలి. ఓకేనా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంత స్టాటిస్టిక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఒకసారి చూద్దాము. పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ గణాంకాల ప్రకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగాయంట. ఎంత? ఏప్రిల్ సెప్టెంబర్లో 45% జంప్ చేసి $29.79 బిలియన్ తాకినాయంట. ఓకేనా, సో కంపారిటివ్గా చూడండి, వీళ్ళు చెప్పిన మొదటి 6 monthsలో చూసుకుంటే లాస్ట్ ఇయర్లో ఇదే టైంకి 20.5 బిలియన్ ఉండాల్సినవి ఈ ఇయర్ ఎంతకు పెరిగాయంట? $29.79 బిలియన్ పెరిగినాయంట. ఓకేనా, చూడండి ఎఫ్డిఐస్ ఎంత ఎక్కువ వస్తే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుంది అన్నట్టు అర్థం. ఓకే, అండ్ ఇండియాకి సంబంధించి అత్యధికంగా ఎఫ్డిఐస్ మనకి సింగపూర్, మారిషియస్ ఈ కంట్రీస్ నుంచి వస్తాయన్నమాట. ఓకేనా, ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, లోక్సభ పాసెస్ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. జస్ట్ ఇప్పుడు మనకి జరుగుతున్న వింటర్ సెషన్స్ ఉన్నాయి కదా, మనకి యాక్చువల్గా పార్లమెంట్ మనం చదువుకుంటున్నప్పుడు 5వ భాగంలో యూనియన్ గవర్నమెంట్లో చూసుకుంటే 5వ భాగంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని చదువుకుంటాం. అంటే కార్యనిర్వాహక శాఖ, తర్వాత ఈ యొక్క శాసన శాఖ, న్యాయశాఖ అని చెప్పేసి డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార వృద్ధకరణ సిద్ధాంతం ప్రకారం 3 రకాలుగా విభజించి మనం చదువుకుంటాం. ఇందులో లెజిస్లేచర్ గురించి చదువుకున్నప్పుడు మనం చదువుకుంటాం కదా సెషన్స్, మొత్తం పార్లమెంట్కి సంబంధించి ఎన్ని సెషన్స్ జరుగుతాయి ఒక సంవత్సరంలో. సో ఒక సంవత్సరంలో పార్లమెంట్కి సంబంధించి 3 సెషన్స్ జరుగుతాయండి. 3 సెషన్స్. ఆ 3 సెషన్స్ ఏంటంటే ఆర్డర్లో చూసుకుంటే మొట్టమొదటిది బడ్జెట్ సెషన్ జరుగుతుంది,
రెండవది వచ్చేసి మాన్సూన్ సెషన్. మాన్సూన్ అంటే ఏంటి? వర్షాకాలపు సమావేశాలు. మూడవ సెషన్ వచ్చేసి వింటర్ సెషన్స్ అంటే శీతాకాలపు సమావేశాలు. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్నది డిసెంబర్ మంత్లో చూస్తున్నవి ఏంటి అంటే శీతాకాలపు సమావేశాలు. నవంబర్ నుంచి స్టార్ట్ అయినాయి కదా, అంటే వింటర్ సెషన్స్ అన్నమాట. ఇందులో కొన్ని బిల్స్ ప్రవేశపెట్టారు కదా, ఆ బిల్స్లో ఏ బిల్స్ పాస్ అయ్యాయి, ఏ బిల్స్ పాస్ అవ్వలేదు అని చెప్పేసి మనం చూసుకోవాలి. అందులో చూస్తే ఇప్పుడు బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్, బ్యాంకింగ్ చట్టాలకి సంబంధించి సవరణ బిల్ ఏదైతే ఉందో వీళ్ళు ఎంటర్ చేసిన బిల్లు అది పాస్ అయిందంట. అంతవరకు చూసుకోండి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్స్ వర్ పాస్డ్ డ్యూరింగ్ ద వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2024 ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని చదవండి. మోడీతో భూటాన్ రాజు భేటీ. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇటీవల భూటాన్ దేశానికి సంబంధించిన రాజు, ఆయన పేరేంటి? జిగ్మే కేసర్ నాంగ్మియల్ వాంగ్చుక్. ఏంటి? టంగ్ ట్విస్టర్లా ఉంటుంది బట్ పలకండి అలవాటు అవుతుంది. జిగ్మే కేసర్ నాంగ్మియల్ వాంగ్చుక్ ఎవరైనా? భూటాన్కి సంబంధించిన రాజు. ఈయన బైలేటరల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విధంగా, అంటే దౌత్యపరమైన సంబంధాలు మెయింటైన్ చేసే విధంగా కొన్ని ఒప్పందాలతో భేటీ అవ్వడం జరిగింది. అంటే మీటింగ్ చేసుకున్నారనమాట. భూటాన్ రాజు ఇండియాని విజిట్ చేశారండి. ఇండియాని విజిట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారిని, అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో భూటాన్ రాజు, ఈయన పేరు చూడండి. నెక్స్ట్ 882 టన్నులకు భారత్ పసిడి నిల్వలు. డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల ఇండియాకి సంబంధించిన గోల్డ్ రిజర్వ్స్, భారత పసిడి నిల్వలు ఎంతకి పెరిగాయి అంటే 882 టన్స్కి పెరిగినాయి అంట. సో రీసెంట్ పర్చేస్ ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా కొన్నది 27 టన్నులు కొన్నారు. ఏంటి? 27 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇటీవల ఇండియాకు సంబంధించిన ఆర్బీఐ వాళ్ళు కొనడం జరిగింది. ఓకేనా? అయితే ఈ 27 టన్నులు యాడ్ అవడంతో ఇండియాకు సంబంధించిన గోల్డ్ రిజర్వ్స్ ఎంతకు పెరిగాయంట? 882 టన్స్కి పెరిగిందంట. ఇందులో కూడా ఇంకొంచెం డీటెయిల్గా చదువుకుంటే ఈ 882 టన్స్ ఏదైతే ఉందో మొత్తంలో ఈ 882 టన్స్లో ఇండియాలో ఉన్నది ఎంత అంటే 510 టన్స్ మాత్రమే ఇండియాలో ఉన్నాయి. మిగతావన్నీ కూడా మన ఇండియాకి సంబంధించిన గోల్డ్ డిపాజిట్స్ అన్నీ కూడా మనం ఎక్కడ పెట్టుకున్నాం? గోల్డ్ వాల్ట్స్ ఉంటాయండి. గోల్డ్ వాల్ట్స్ వేరే వేరే కంట్రీలో ఉంటాయి మనకు సంబంధించినవి. సో ఎక్కడెక్కడ పెట్టుకున్నాము అంటే చూడండి, న్యూయార్క్, లండన్ సహా మరికొన్ని పట్టణాల్లోని గోల్డ్ వాట్లలో రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, టోటల్గా అడుగుతారు. టోటల్గా ఎన్ని, ఇండియాలో ఎన్ని ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలలో సెంట్రల్ బ్యాంకులు 60 టన్నులు కొనుగోలు చేయడం విశేషం. ఓకేనా? సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఈ యొక్క డేటాను రిలీజ్ చేసింది ఎవరు? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఈ డేటాను రిలీజ్ చేశారంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా, అంటే సెంట్రల్ బ్యాంక్స్, ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి ఎలా అయితే ఆర్బీఐ ఉందో అలా ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా అక్టోబర్ నెలలో మాత్రమే ఎంత కొన్నారంట? 60 టన్నులు కొనుగోలు చేశారంట. అందులో అక్టోబర్ నెలలో ఇండియా ఎంత కొంది? 27 టన్స్ కొంది. ఈ 27 టన్స్ కొనడంతో ఎంతకి రీచ్ అయినాయి? 882 టన్స్ ఆఫ్ గోల్డ్ డిపాజిట్స్కి రీచ్ అయినాయి అనమాట. ఓకే, నెక్స్ట్, సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ డిక్లేర్స్ ఎమర్జెన్సీ మార్షల్ లా అమిడ్ పొలిటికల్ టర్మాయిల్. నథింగ్ బట్ ఈ రాజకీయ సంక్షోభం, పొలిటికల్ టర్మాయిల్ కారణంగా ఇటీవల ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తూ, అత్యవసర పరిస్థితిని డిక్లేర్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు? సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఓకే, దక్షిణ కొరియాకు సంబంధించిన ప్రెసిడెంట్, అధ్యక్షుడు పేరేంటి? యూన్ సుక్ యోల్. గుర్తుపెట్టుకోండి. నార్త్ కొరియాకు సంబంధించి పొలిటికల్ టర్మాయిల్స్ కారణంగా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, సౌత్ కొరియా, నార్త్ కొరియా బద్ద శత్రువులు అనమాట. జపాన్ సపోర్ట్ చేసేది సౌత్ కొరియాకి. ఓకేనా? ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకోవాలి. నెక్స్ట్, పార్లమెంట్ పాసెస్ భారతీయ వాయుయాన్ విధేయక్ టు రీప్లేస్ 90-year-old ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్. మనం చూస్తుంటే ఇటీవల ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అవునా? ఈయన స్పీచ్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతుంది. దేనికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆ స్పీచ్ అంటే ఇదే బిల్ అనమాట. చూడండి, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్. ఓకే, దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే 90 year olds
అంటే 90 సంవత్సరాల పాతదైపోయిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఏ సంవత్సరం ఇది? 1934. 1934లో తీసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని ఇప్పుడు మళ్ళీ మోడర్నైజ్ చేసి దానికి కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసి తీసుకొచ్చిన బిల్లే భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ అన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన బిల్లుని కూడా పార్లమెంట్ ఇటీవల పాస్ చేసింది. ఓకే, ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, బ్యాంకింగ్ సర్వీసెస్ బిల్ అని చెప్పేసి, అదొకటి ఈ వాయుయాన్ విధేయక్ బిల్, ఈ రెండింటిని కూడా వింటర్ సెషన్స్లో యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, అండ్ మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించి మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఒకటి ఉంది కదా, ఉడాన్ స్కీమ్. ఉడాన్ ఆర్ ఆర్సిఎస్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారు, లేదా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటారు. ఓకేనా? దీని ఉద్దేశం ఏంటండి? సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎయిర్ ఫెసిలిటీస్ని తీసుకెళ్లే విధంగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉండాలి అని చెప్పి తీసుకొచ్చిన పథకం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందనేది చూడాలి. నెక్స్ట్, అష్టలక్ష్మి మహోత్సవం డిసెంబర్ 6 నుంచి 8 వరకు. ఇటీవల అష్టలక్ష్మి మహోత్సవం పేరిట న్యూస్లోకి వచ్చిన ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి, అలాగే దేనికోసం ఉద్దించినవి, ఇలా అడగొచ్చు. చూడండి, ఈశాన్య రాష్ట్ర ప్రజల సంస్కృతులు, హస్తకళలను, చేనేత వస్త్రాలను, విభిన్న జీవన శైలులను ప్రపంచానికి, భారతదేశానికి పరిచయం చేయడానికి తీసుకొచ్చారు. ఏంటండి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళ కల్చర్ కావచ్చు, ట్రెడిషన్స్ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అన్నీ సపరేట్గా ఉంటాయి. అవునా? సో ఇటువంటి లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో, ఇటువంటి కల్చర్ ఏదైతే ఉంటుందో, అలాగే వాళ్ళకి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటి భారతదేశానికి, ఒకటి ఇండియన్స్కి, అలాగే మొత్తం ప్రపంచానికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క కల్చర్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చిందే అష్టలక్ష్మి మహోత్సవం. ఓకేనా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ అన్నమాట. అండ్ ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఢిల్లీలో జరుగుతుంది. అలాగే ఈ ఫెస్టివల్కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ దీన్ని సెలబ్రేట్ చేస్తుందని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది సపరేట్గా. ఓకేనా? వాళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట న్యూఢిల్లీలో. నెక్స్ట్, అస్సాం బ్యాన్స్ కన్జంప్షన్ ఆఫ్ బీఫ్ ఇన్ హోటల్స్, పబ్లిక్ ప్లేసెస్. ఇటీవల హోటల్స్లోను, పబ్లిక్ ప్లేసెస్, ఓకేనా, పబ్లిక్ ప్లేసెస్లోను బీఫ్ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో, బీఫ్ మీట్ ఉంటుంది కదా, సో ఈ బీఫ్ కన్సంప్షన్ని బ్యాన్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం అస్సాం రాష్ట్రం. ఓకే, డైరెక్ట్గా అడుగుతారు, ఇట్లాంటివన్నీ కూడా ఫోకస్ చేయండి. మనకి ప్రీవియస్గా చూసుకుంటే కుక్క మాంసం మీద కూడా నిషేధం విధించారు, ఎవరు? నాగాలాండ్. ఓకేనా? సో ఇవన్నీ లింక్ చేసుకోండి. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ ఆన్ వెన్స్డే అనౌన్స్డ్ స్టేట్ వైడ్ బ్యాన్ ఆన్ సర్వింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ బీఫ్ ఇన్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ అస్సాం రాష్ట్రం ఇంకా దేంతో అయినా న్యూస్లో ఉందా? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటది? అస్సాం రాష్ట్రంలో ఈ యొక్క ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది కదా, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ని తీసేస్తూ, ఓకే, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ని టర్మినేట్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం కూడా అస్సాం రాష్ట్రం. ఎందుకు తీసేశారు ముస్లిం మ్యారేజ్ యాక్ట్ని అంటే, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో, ముస్లిం వివాహ చట్టం ఏదైతే ఉందో, అందులో ఉన్న కొన్ని సెక్షన్స్ చైల్డ్ మ్యారేజ్ని, ఓకే, బాల్య వివాహాలని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయంట. అందుకని ముస్లిం మ్యారేజ్ యాక్ట్ని తొలగిస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దేని ద్వారా న్యూస్లో ఉంది అస్సాము? అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా దేని ద్వారా అంటే అస్సాం రాష్ట్రంలో ఈ యొక్క లెజిస్లేచర్కి సంబంధించి సెషన్స్ జరుగుతుంటాయి కదా, మీటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్రైడే పూట ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటారు కదా యాక్చువల్లీ. సో ఈ నమాజ్కి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే 2 hours బ్రేక్ ఉంటుందన్నమాట, ఆఫ్టర్నూన్ టైం. అయితే ఈ 2 hours బ్రేక్, ముస్లిమ్స్ నమాజ్ చేసుకునే 2 hours బ్రేక్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి తొలగిస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి అంటే అస్సాం రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా స్టేట్ ఇష్యూస్ అన్నమాట. ఒక రాష్ట్రం చూసాము అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మనకి ఇటీవల న్యూస్లో ఉన్నాయన్నీ గుర్తు రావాలి. నెక్స్ట్, మిలియనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం. ఇక్కడ మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం ఇటీవల ఎవరిని వరించింది అని అడుగుతారు. ఎవరు? నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించిన
కుంకుడు రైతు లొకసాని పద్మారెడ్డి. ఓకే, ఈయన పండించేవి ఏంటండి? కుంకుడుకాయలు మనం షాంపూ కింద వాడతాం కదా కుంకుడుకాయలు, వీటికి సంబంధించి ఫార్మర్ ఎవరైతే ఉన్నారో లోకసాని పద్మారెడ్డి గారికి మిలియనర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం లభించింది. ఓకే, ఈ పురస్కారాన్ని ఎవరిస్తున్నారు? దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐకార్ అంటాం కదా, ఐకార్ వాళ్ళు ప్రతి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారంట. ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరికి వచ్చిందండి? నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించిన లొకసాని పద్మారెడ్డి గారికి రావడం జరిగింది. ఓకేనా, ఆయన పండించిన పంట కుంకుడుకాయలు. నెక్స్ట్, కునో నేషనల్ పార్క్లోకి మరో 2 చీతాలు. మనకు తెలుసు, ఇది చదవడానికంటే ముందు దీని యొక్క ప్రీవియస్ కంటెంట్ చూద్దాము. మనకి సో మనకి 2022 సెప్టెంబర్ 17 ఈ డేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ చీతా యొక్క లాంచ్ డేట్ ఏ రోజు అంటే సెప్టెంబర్ 17, 2022. ఓకే, సెప్టెంబర్ 17 ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి? ఆ రోజున నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా. ఓకే, ఈ సెప్టెంబర్ 17, 2022న ప్రాజెక్ట్ చీతాను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇండియాలో చీతా పాపులేషన్ అంతరించిపోయింది కాబట్టి బయోడైవర్సిటీని పెంపొందించే విధంగా తీసుకొచ్చారనమాట. ఇందులో భాగంగా మనకి నమీబియా నుంచి 8 చీతాలని తీసుకొచ్చాం. 8 చీతాలని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది అయిపోయింది. సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ 2023 మార్చ్ 2023 మార్చ్ ఆ టైంలో మళ్ళీ ఇంకొక 12 చీతాలని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం. ఓకేనా, ఇదంతా కూడా అప్డేట్ చేసుకోండి ఫేజెస్. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ పారన్ ఫారెస్ట్ ఏరియాలో అంతర్జాతీయ చీతా దినోత్సవం ఏ రోజు? డిసెంబర్ 4, ఇంటర్నేషనల్ చీతా డే. డిసెంబర్ 4 సందర్భంగా అగ్ని, వాయు అనే 2 మగ చీతాలను నేషనల్ పార్క్లోకి విడిచిపెట్టారంట. ఓకేనా, ఇటీవల 2 మగ చీతాలు, వాటి పేర్లు ఏంటండి? మేల్ చీతాస్ అగ్ని అండ్ వాయు కునో నేషనల్ పార్క్లోకి విడిచిపెట్టారని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కవర్ అయింది. అదేంటది? ఇంటర్నేషనల్ చీతా డే డిసెంబర్ 4న సెలబ్రేట్ చేసుకుంటారు. సేమ్ మనకి నావీ డే లాగానే డిసెంబర్ 4న ఇంటర్నేషనల్ చీతా డే కూడా చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి. యాక్చువల్లీ మనం తీసుకొచ్చుకున్నాం కదా నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం తీసుకొచ్చిన చీతాస్ ఆఫ్రికన్ చీతాస్ అండి. ఆఫ్రికన్ చీతాస్. సో ఏషియాటిక్ చీతాస్ కాదు. మీకు స్టేట్మెంట్స్ వైజ్ అడిగినప్పుడు ఏషియాటిక్ చీతాస్ని తెచ్చుకున్నాము, ఓకే, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అంటే తప్పు, బ్లండర్ అవుతుంది. అది మనం తెచ్చుకున్నది ఆఫ్రికన్ చీతాస్. నమీబియా, సౌత్ ఆఫ్రికా ఇక్కడ అంతా ఉండేది ఏంటి? ఆఫ్రికన్ చీతాస్ కదా. ఓకేనా, ఏషియాటిక్ చీతాస్ భారతదేశంలో అంతరించిపోయాయి. ఎప్పుడు అంతరించిపోయాయంటే 1952. ఓకేనా, ఏషియాటిక్ చీతాస్ ఇండియాలో అంతరించిపోయాయని చెప్పేసి భారత ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 1952లోనే అనౌన్స్ చేశారు. ఓకేనా, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏషియాటిక్ చీతాస్ ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయి. ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తెచ్చుకునేది ఆఫ్రికన్ చీతాలు అనమాట. ఓకే, ఒకసారి చూడండి. కునో నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. నేషనల్ పార్క్ న్యూస్లో వచ్చింది కదా, సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. మధ్యప్రదేశ్లో షియోపూర్ జిల్లాలో ఉంది. కునో నది చంబల్ నది యొక్క ప్రధాన ఉపనదుల్లో ఒకటి పేరునే ఈ పార్క్కి పెట్టారు. ఓకే, కునో రివర్ పేరునే ఈ కునో నేషనల్ పార్క్కి పెట్టారనమాట. ఈ కునో రివర్ ఏదైతే ఉందో చంబల్ రివర్ అంటే అందరికీ తెలుసు కదా. ఈ చంబల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 5 వరల్డ్ సాయిల్ డే. ప్రపంచానికి డిసెంబర్ 5న వరల్డ్ సాయిల్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. వరల్డ్ సాయిల్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ డిసెంబర్ 5 టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ సాయిల్. సో హెల్దీ సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ని పెంపొందించే విధంగా, అందరికీ తెలిసే విధంగా, అలాగే సాయిల్ కన్జర్వేషన్ మెజర్స్ని అందరూ కూడా పాటించే విధంగా వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే కేరింగ్ ఫర్ సాయిల్. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఏ డేట్స్ చూసినా కానీ, ఏ సమ్మిట్స్ చూసినా కానీ వాటికి సంబంధించిన థీమ్ చూసుకోవాలి, ఇతివృత్తం. సో ఈ సంవత్సరం వరల్డ్ సాయిల్ డే యొక్క థీమ్ ఏంటంటే కేరింగ్ ఫర్ సాయిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్
కీలక వడ్డీ రేట్లు యథాతథం ఆర్బీఐ. ఓకే, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మీకు తెలుసు, మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. ఆర్బీఐ ఏ చట్టం ఆధారంగా ఫామ్ అయింది? 1934లో వచ్చిన ఆర్బీఐ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఫామ్ అయింది. అవునా? ఏ కమిటీ రికమెండేషన్ల మేరకు ఫామ్ అయిందంటే హిల్టన్ యంగ్. ఓకే, హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్ల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయిందనమాట. ఇది బేసిక్ పాయింట్స్ చూస్తాం మనం. అయితే ఈ ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుందండి, ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ. మీ అందరికీ తెలుసు, మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 3+3. ఏంటి 3+3 అంటే 3 మెంబర్స్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఉంటారు. గవర్నర్, డెప్యూటీ గవర్నర్ అండ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, వీళ్ళు ముగ్గురు. ఇంకొక ముగ్గురు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు. అంటే భారత ప్రభుత్వం నియమించిన ఎకానమీ రంగంలో, ఫినాన్షియల్ రంగంలో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు చూడండి, వాళ్ళు ముగ్గురిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. సో ఇలా 6 సభ్యులతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ మానిటరీ పాలసీ కమిటీ 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతూ ఉంటుంది. ఈ సమావేశంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే, ఈ వడ్డీ రేట్లు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్, ఇవన్నీ మన ఎకానమీలో స్టాటిక్ కాన్సెప్ట్లో చదువుకుంటాం. అవునా? ఈ వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో వీటిని రివైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ కండిషన్స్ ఉన్నాయి కంట్రీలో అనుకుందాం. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత? +or-4 ఉండాలి. అంటే 2 నుంచి 6 వరకు ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ కండిషన్స్ పెరుగుతున్నాయి అంటే, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే, ఈ వడ్డీ రేట్లని ఏం చేస్తుంది? ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ కాకుండా డీఫ్లేషన్ అవుతుంది అంటే వడ్డీ రేట్లని తగ్గిస్తుంది. ఇట్లా ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి వడ్డీ రేట్లని రివైజ్ చేసే పని ఎవరు చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు చేస్తారు. ఓకేనా? ఇది మనకి స్టాటిక్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వడ్డీ రేట్లని యథాతథంగా కొనసాగిస్తున్నామనేసి చెప్తున్నారనమాట. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్లో పెద్ద చేంజ్ లేదని అర్థం. నెక్స్ట్, డైమండ్ బ్యాటరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక యూనివర్సిటీ, బ్రిటన్కి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, ఇది దేనికి సంబంధించిందండి? బ్రిటన్కి సంబంధించింది. అలాగే యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ, యూకేకి సంబంధించిన అటామిక్ ఎనర్జీ అథారిటీ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఒక బ్యాటరీని తయారు చేశారు. ఆ బ్యాటరీ యొక్క బ్యాటరీ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది నిరంతరాయంగా 11,000 ఏళ్ల పాటు కొనసాగుతుందంట. అంటే చూడండి, 11,000 ఇయర్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది బ్యాటరీకి. యాక్చువల్లీ బ్యాటరీస్ చూస్తే 1 year 2 years మ్యాక్సిమం 3 years పనిచేస్తూ ఉంటాయి. అవునా? కానీ ఈ బ్యాటరీ, వీళ్ళు తయారు చేసిన బ్యాటరీ, దీన్ని డైమండ్ బ్యాటరీగా పిలుస్తున్నారండి. ఈ యొక్క బ్యాటరీలో కార్బన్ రేడియో ఐసోటోప్ ద్వారా ఎనర్జీ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అయితే దీన్నే వీళ్ళు డైమండ్ బ్యాటరీ అంటున్నారు. ఈ డైమండ్ బ్యాటరీ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటి? 11 సంవత్సరాలు. మెయిన్ ప్రాపర్టీ ఏంటి? 11,000 సంవత్సరాలు, 11,000 ఇయర్స్ దీని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటుందంట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. డైమండ్ బ్యాటరీని తీసుకొచ్చింది ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అండ్ దీన్ని మనం ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్లీ పేస్ మేకర్స్ ఉంటాయి కదా, అంటే ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి పేస్ మేకర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు, ఆర్టిఫిషియల్ పేస్ మేకర్. ఈ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్స్ ఏవైతే ఉంటాయో ఇవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఇఫ్ ఇన్ కేసు ఈ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్న బ్యాటరీస్ అనుకోండి, ప్రతిసారి పేస్ మేకర్ని తీయడం, బ్యాటరీ చేంజ్ చేయడం, ఇలా చేయడం వల్ల ప్రతిసారి ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇటువంటి బ్యాటరీస్ ఇటువంటి మెడికల్ రంగాల్లో యూజేజ్లోకి తీసుకొస్తే పేస్ మేకర్స్ పద్దాకా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? అలాగే హియరింగ్ ఎయిడ్స్లో కూడా బ్యాటరీస్ని పెట్టుకోవచ్చు ఇలా. అండ్ స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా ఈ డైమండ్ బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట ఈ డైమండ్ బ్యాటరీకి. ఓకేనా? ఎవరు తీసుకొచ్చారో చూడండి, సరిపోతుంది. నెక్స్ట్, ఇండియా స్క్వీజెస్ పాకిస్తాన్ టు లిఫ్ట్ 5th మెన్స్ జూనియర్ హాకీ ఏషియా కప్ టైటిల్. ఇక్కడ జూనియర్ హాకీ ఏషియా కప్ టైటిల్ అనేది ఇటీవల
ఎక్కడ జరిగింది, ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, ఇందులో గెలిచిన టీం ఏంటి, ఓడిన టీం ఏంటి, అంటే విన్నర్ టీం ఏంటి, రన్నర్ అప్ టీం ఏంటి, ఈ పాయింట్స్ చూస్తే సరిపోతుంది. ఏంటి, మెన్స్ జూనియర్ హాకీ ఏషియా కప్, మెన్స్ జూనియర్ ఏషియా హాకీ కప్ అనేది మనకి మస్కట్లో జరిగిందండి. మస్కట్ ఓకే, మస్కట్ ఒమాన్కి సంబంధించిన మస్కట్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇందులో గెలిచిన టీం వచ్చేసి ఇండియన్ టీం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా టీం గెలిచింది, పాకిస్తాన్ టీం రన్నర్అప్గా నిలిచిందనమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టైటిల్ ఇండియా గెలవడం 5వ సారి. ఎన్నోసారి? 5వ సారి. ఓకేనా, 5వ సారి గెలిచి ఇందులో టాప్ పొజిషన్లో ఉందన్నమాట. ఇక్కడ రన్నర్అప్ టీమ్గా ఉంది చూడండి పాకిస్తాన్ ఇప్పటి వరకు 3 టైటిల్లను గెలిచింది, 3 టైటిల్స్ గెలిచింది. ఓకేనా, ఈ పాయింట్స్ చూడండి సరిపోతుంది. స్పోర్ట్స్కి లింక్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్, మహారాష్ట్ర సీఎంగా 3వసారి దేవేంద్ర ఫడ్నవీస్. ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాం కదా. ఈ ఎలక్షన్స్లో మొత్తం మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ ఎలక్షన్స్ జరిగినా కానీ ఏ రాష్ట్రానికి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కానీ అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ మొత్తం ఎన్ని కాన్స్టిట్యువెన్సీస్కి లేదా మొత్తం ఎన్ని నియోజకవర్గాలకి ఎలక్షన్స్ జరిగాయి. మహారాష్ట్రలో మొత్తం 288 ఉన్నాయి. 288 సీట్స్కి గాను ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో మెజారిటీ సీట్స్ గెలుచుకునేది 132 సీట్స్ బీజేపీ పార్టీ గెలుచుకుంది. 132 సీట్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసింది బీజేపీ క్యాండిడేట్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద, డిప్యూటీ సీఎం కింద ఇప్పటి వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండే గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారనమాట. ఓకేనా, అండ్ అపోజిషన్ పార్టీ పొజిషన్ ప్రస్తుతానికి అపోజిషన్ లీడర్ పొజిషన్ ఖాళీగా ఉంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 288 సీట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మహారాష్ట్రకి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, మనకి భారతదేశంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని? మొత్తం 6 స్టేట్స్ ఉన్నాయి. ఆ 6 స్టేట్స్ ఏంటి అంటే మనకి యూపీ ఉంది, బీహార్, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకేనా, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అత్యధిక పాపులేషన్ ఉంది, 2వ అత్యధిక పాపులేషన్ ఉన్న మహారాష్ట్ర ఉంది, బీహార్, కర్ణాటక. ఓకే, కోడ్ వర్డ్స్ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది. అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన సభతో పాటు విధాన పరిషత్ కూడా ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే 6. అంటే బైకామరలిజం ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే 6. ఎలా అయినా అడగొచ్చు. బైకామరలిజం అంటే ఏంటి? ద్విసభా విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ న్యూస్లోకి వచ్చిన మహారాష్ట్రలో కూడా మనకి ద్విసభ విధానం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర ఎమ్మెల్సీ స్థానాలు 78 ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, దీని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మనం ఎలా లింక్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్కి ఎలా లింక్ చేయాలంటే మనకి పార్ట్ 6లో స్టేట్ గవర్నమెంట్ గురించి చదువుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం. అందులో చూసుకుంటే 164 ఆర్టికల్ 164 క్లాజ్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. అవునా, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని, మంత్రి మండలిని నియమించేది గవర్నర్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ప్రమాణ స్వీకారం ఇచ్చేది గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది. అవునా, గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని అలాగే మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం ఇచ్చేది గవర్నర్ అని చెప్పేసి ఆర్టికల్ 164 క్లాజ్ 1లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ ఒక్క క్లాజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్, ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. మనకు ఆల్రెడీ తెలుసు, 3 నెలలు కూడా కాలేదు మనం ఫ్రాన్స్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. కొత్త ప్రైమ్ మినిస్టర్ మిషెల్ బార్నర్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ ఆయనకి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి మనం చూసాం కదా. సో 3 మంత్స్ కూడా కాకుండానే ఫ్రాన్స్లో వచ్చిన పొలిటికల్ టర్మాయిల్ కారణంగా, రాజకీయ సంక్షోభం కారణంగా ఫ్రాన్స్లో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో, ఓకేనా, నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గడంతో అక్కడ ప్రైమ్ మినిస్టర్ పదవి పోవడం జరిగింది. ఎవరు? మిషెల్ బార్నర్ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రైమ్ మినిస్టర్ పదవిని పోగొట్టుకున్నారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ అక్కడ ప్రెసిడెంట్ ఎవరండి? ఇమాన్యుయల్ మెక్రాన్. సో ఫ్రాన్స్కి ఇండియాకి బయలెటరల్ రిలేషన్స్ పాజిటివ్గా ఉంటాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్. నెక్స్ట్,
చైనా భారతదేశ సరిహద్దు సమీపంలో జోరుగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది, పెద్ద సంఖ్యలో గ్రామాలను నిర్మిస్తుంది. దాంతో భారత్ కూడా ఉత్తరాది సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఓకేనా, ఈ పాయింట్ ఏంటి అంటే చైనా ఏదైతే ఉందో, చైనా కంట్రీ మన మేజర్ ఎనిమీ అనమాట. సో చైనా మన సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన గ్రామాలు వీటన్నిటిని కూడా మోడర్నైజ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంపొందించే విధంగా కన్స్ట్రక్షన్స్ చేపట్టుతుందన్నమాట. సో దీనికి రియాక్షన్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా మన బార్డరింగ్ కంట్రీస్కి సంబంధించి విలేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందులో మొత్తం వీళ్ళు ఎంత వెచ్చిస్తున్నారంటే 4,800 కోట్లు, 4,800 కోట్లతో వైబ్రెంట్ విలేజెస్ ప్రాజెక్ట్. ఏంటండి వైబ్రెంట్ విలేజెస్? సో వైబ్రెంట్ విలేజెస్ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ సరిహద్దు అక్కడ సరిహద్దులు అంటే బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విలేజెస్ని మోడర్నైజ్ చేసే విధంగా తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి ఏ రాష్ట్రంలో ఎన్ని విలేజెస్ని ఫోకస్ చేశారంటే అరుణాచల్ ప్రదేశ్లో 455, హిమాచల్ ప్రదేశ్ 75, ఉత్తరాఖండ్ 51, సిక్కిం 46, లడాక్ 35. ఓకేనా, ఈ డేటా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు లోక్సభలో డిస్కషన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రామాణికంగా తీసుకోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ December 4th ఇండియన్ నేవీ డే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇండియన్ నేవీ డే December 4th అని చెప్పేసి గుర్తుందా? సేమ్ మనకి ఇంటర్నేషనల్ చీతా డే అని చెప్పి కూడా మనం ఇందాక చూసుకున్నాం. December 4th రెండు లింక్ చేసుకోండి. ఓకే, సో December 4th ఇండియన్ నేవీ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండైజినైజేషన్. ఓకేనా, స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండైజినైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎటువంటి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినా కానీ అది మన కంట్రీకి సంబంధించిన ఇన్నోవేషన్సే అవ్వాలి. ఇండైజినైజేషన్ అంటే ఏంటంటే బయట నుంచి తెచ్చుకోకూడదు, ఏదైనా మనమే డెవలప్ చేసుకోవాలి అన్న ఇతివృత్తంతో చేస్తున్నారనమాట. ఓకే, ట్రాన్స్లేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోండి, థీమ్స్ అలానే అడుగుతారు. ఓకే, అండ్ December 4th ఇండియన్ నేవీని సెలబ్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 1971. ఇది అడగొచ్చు మిమ్మల్ని, 1971లో ఏం జరిగింది? ఇండో పాకిస్తాన్ వార్. యాక్చువల్లీ ఈ 1971 ఇండో పాకిస్తాన్ వార్ మన కోసం చేసుకునేది కాదు, బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం. బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ కదా, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ కోసం చేసిన పోరాటంలో ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ హెల్ప్ చేసింది అనమాట. అప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. అవునా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 1971 ఇండో పాకిస్తాన్ వార్లో భాగంగా ఇండియన్ నేవీకి సంబంధించి ఆపరేషన్ ట్రైడెంట్. ఓకే, ఈ ఆపరేషన్ ట్రైడెంట్కి గుర్తుగా అలాగే 1971 ఇండో పాక్ వార్లో మరణించిన వీర సైనికులు ఎవరైతే ఉంటారో వీళ్ళని కమెమరేట్ చేసుకుంటూ వాళ్ళ గౌరవార్థం కోసం కూడా December 4th ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, అండ్ ఇక్కడే ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన 3 రోజుల తర్వాత ఆపరేషన్ పైథాన్ కూడా తీసుకున్నారు. ఆపరేషన్ పైథాన్ కూడా ఇండియన్ నేవీ వాళ్ళే పాకిస్తాన్ యొక్క నేవీ మీద చేసిన ఆపరేషన్ అనమాట. ఓకేనా, ఈ రెండు హిస్టరీలోకి వెళ్ళి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, నమీబియా ఎలెక్ట్స్ నెటుంబో నంది ద్వైత్వా యాజ్ అ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. మొట్టమొదటి ఫీమేల్ ప్రెసిడెంట్. ఫీమేల్ సెంట్రిక్ ఫోకస్ చేయండి, ఫీమేల్కి సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నమీబియాకి సంబంధించి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు న్యూస్లోకి వచ్చారు. ఆవిడ పేరేంటి? నెటుంబో నంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ మీకు మెక్సికోకి సంబంధించి కూడా నేను చెప్పాను, గుర్తుందా? మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షీన్బన్ అని చెప్పేసి, క్లాడియా షీన్బన్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి చదివితే మనకి టంగ్ ట్విస్టర్స్లా ఉంటాయి కాబట్టి రావు, మళ్ళీ మెమరైజ్ చేస్తే గుర్తుంటాయి అనమాట. అండ్ నమీబియాకి సంబంధించి క్యాపిటల్ వచ్చి విండ్ హాక్, కరెన్సీ వచ్చేసి నమీబియన్ డాలర్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ ఇష్యూస్. మిస్సెలేనియస్గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దామండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.